అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. సూర్యాపేటలో 18 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. గోడకు రంధ్రం చేసి సాయి సంతోషి జ్యువెలర్స్ లోకి ఎంటర్ అయిన ముఠా షాప్ మొత్తాన్ని లూటీ చేసింది. 4 బంగారం బిస్కెట్లతో పాటు 15 కిలోల నగలు ఎత్తుకెళ్లిపోయారు. రెక్కీ చేసి చోరీ చేసినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. షాప్ ఓనర్, వర్కర్ల ఫింగర్ ప్రింట్స్ ను సేకరిస్తున్నారు. వెనుక వైపు ఉన్నటువంటి షట్టర్ ను కూడా ధ్వంసం చేశారు. ఇందుకు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ ను కోదాడ్లో కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. 2011లో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. అప్పట్లో జార్ఖండ్ కు చెందిన ముఠా దొంగతనం చేయగా ఇప్పుడు అదే తరహాలో చోరీ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ భాస్కర్ అందిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యువెలరీస్లో భారీ చోరీ జరిగింది. తెల్లవారుజామున ఈ భారీ చోరీ జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం యథావిధిగా షాప్ తెరిచిన సమయంలో వెనుక గ్యాస్ కట్టర్లతో షట్టర్ తెరిచి ఉండడంతో చోరీ జరిగిందనే విషయాన్ని షాప్ యాజమాన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. శనివారం అర్ధరాత్రి వరకు షాపు నిర్వహించారు. ఆ తర్వాత ఆదివారం కావడంతో షాప్ క్లోజ్ చేశారు. ఈరోజు సోమవారం కావడంతో ఉదయం 9:30 ప్రాంతంలో షాప్ తెరిచిన సమయంలోనే ఈ చోరీ ఘటన వెలుగు చూసింది. దాదాపుగా 15 కిలోల పైగా బంగారం చోరీకి గురైనట్లుగా చెప్తున్నారు. మరొక 19.5 లక్షల నగదు కూడా చోరీకి గురైనట్లు కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. చోరీ జరిగిన తీరును పోలీసులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే షాప్కు వెనక భాగంలో ఉన్న టాయిలెట్కు సంబంధించి దానికి పెద్ద హోల్ చేశారు. అందులో నుంచి దొంగలు లోపలికి ప్రవేశించడంతో పాటు ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ లాగా నగలు భద్రపరిచే గది ఉంటుందో నేరుగా నగలు భద్రపరిచే గది సంబంధించిన షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేశారు. దాంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, బంగారంతో పాటు నగదును కూడా చోరీ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రతి చోట క్లూస్ టీం రంగంలోకి దిగింది. ప్రతి చోట క్లూస్లన్నీ కూడా సేకరిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఈ ప్రమేయం ఎవరి ప్రమేయం ఉండవచ్చు అనే కోణంలో అయితే జరుగుతున్నారు. 2011 సంవత్సరంలో ఇటువంటి ఘటన సూర్యాపేట పట్టణంలో చోటు చేసుకుంది. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఒక జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసిన నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు ఆ కోణంలో కూడా జరుగుతుంది. ఒక బృందంగా వచ్చి పక్కాగా రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఒక గ్యాస్ సిలిండర్ని కూడా ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ని కూడా ఇక్కడే వదిలిపెట్టి పోయిన నేపథ్యంలో వాటి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అనేది కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా ఇక్కడ తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ మాత్రం కోదాడలో కొనుగోలు చేసినట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. షాప్కు సంబంధించిన వర్కర్స్ అందరి సంబంధించిన ఆధారాలు, తన ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 8 టీంల ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. ఇటు క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడంతో పాటు సెల్ ఫోన్ డేటాను కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్న పరిస్థితి. అంటే దొంగలు చాలా చాకచక్యంగా ఈ చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ఉన్న చోటు నుంచి లోపలికి వాళ్ళు ప్రవేశించలేదు. వెనక భాగం నుంచి లోపలికి వచ్చారు. వెనక భాగంలోనే ఒక స్టోర్ రూమ్ ఉంది. ఆ స్టోర్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఎక్కడైతే షోరూమ్ ఉంటుందో బంగారం ఆభరణాలకు సంబంధించిన షోరూమ్ ఉంటుందో ఎక్కడ కూడా వాళ్ళు లోపలికి ప్రవేశించలేదు. కేవలం నగదు ఎక్కడ ఉంటుంది, బంగారం ఎక్కడ ఉంటుంది, బంగారం బిస్కెట్లు ఎక్కడ ఉంటాయి పక్కగా సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ చోరీకి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఇది ఇంటి దొంగల పనా, లేదంటే తెలిసిన వారి పనా, లేతే స్థానికంగా ఎవరైతే వర్కర్లు ఉంటారో వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ చోరీకి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 8 టీములు అయితే రంగంలోకి దిగాయి. సమగ్రంగా వీటిని ఆధారం సేకరించే ప్రయత్నం అయితే చేశారు. దొంగతనం చేసిన తర్వాత ఏ విధంగా అయితే లోపలికి ఎంటర్ అయ్యారో అక్కడి నుంచే మళ్ళీ పారిపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. త్వరలోనే పట్టుకుంటాం. నిందితులకు సంబంధించి గతంలో ఈ ప్రాంతంలో కావచ్చు, గతంలో ఎటువంటి దొంగతనాలకు పాల్పడిన అందరికి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నాం. అతి త్వరలోనే దొంగలు కూడా చోరీకి పాల్పడిన వ్యక్తులను కూడా పట్టుకుంటామని జిల్లా ఎస్పీ నరసింహ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.